హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ మనం వీడియో స్టార్ట్ చేద్దామండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న థ్రెడ్ బ్యాంగిల్ లోటస్ డిజైన్ కుందన్స్తో ఏ విధంగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం నేను పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ని, స్కై బ్లూ కలర్ మూన్ షేప్ కుందన్స్ని, సిరామిక్ రౌండ్ షేప్ కుందన్స్ని యూజ్ చేశానండి. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ గ్లూ గమ్మును మాత్రమే వాడుతున్నానండి. తర్వాత ఈ బ్యాంగిల్ని క్రియేట్ చేసుకోవడానికి నేను 2 కట్ బ్యాంగిల్ని ఒకటి తీసుకున్నానండి. దాన్ని ముందే నాకు కావాల్సిన కలర్తో నేను థ్రెడ్ని ర్యాపింగ్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాంగిల్ని మీ చేతి వాళ్ళని బట్టి ఏదో ఒక సైడు ఎడ్జ్లో స్ట్రైట్ లైన్ బార్కి గీసుకోవాలండి. అక్కడ నుంచి స్కై బ్లూ కలర్ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని ఆ లైన్ మీద వరుసగా అంటించాలండి. తర్వాత చూడండి, 2 ఐ షేప్ కుందన్స్కి మధ్యలో నుంచి స్ట్రైట్ లైన్ ఒకటి, ఆ స్ట్రైట్ లైన్కి అటు ఇటు వైపులా 2 లైన్స్ గమ్ అంటించామండి. గమ్ము ఏ విధంగా అయితే అంటించామో ఆ గమ్ముపై కుందన్స్ని అదే విధంగా అరేంజ్ చేసుకోవాలండి. చూడండి, సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఈ లోటస్కి స్కై బ్లూ కలర్ నేను లీవ్స్ కలర్ స్కై బ్లూ ఎందుకు ఎంచుకున్నానంటే, నా శారీలో పింక్, స్కై బ్లూ అండ్ క్రీమ్ కలర్ వచ్చిందండి. అందుకని నేను లోటస్ లీవ్స్ గ్రీన్ కలర్ పెట్టాలి, కానీ నా శారీలో ఉన్న కలర్స్ని బట్టి నేను ఆ లీవ్స్ గ్రీన్ షేప్లో స్కై బ్లూ కలర్ ఎంచుకున్నానండి. మీకు నచ్చిన కలరు మీకు నచ్చిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ కాంబినేషన్స్ అనేవి కలర్ కాంబినేషన్స్ కానీ టేస్ట్ కానీ ఒకళ్ళకి సంబంధం ఉండదు కదండి. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ కలర్ మ్యాచింగ్కి తగ్గట్టు మీరు రంగులు ఎంచుకోండి. చేసే విధానం మాత్రం ఒకటి. చూడండి, ఎంతో సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది సింగిల్ లైన్ అండి. ఇది నార్మల్ డిజైన్ వస్తుంది. దీనిపైన ఇంకో లేయర్ వస్తుందండి, ఫ్లవర్ పెటల్స్ పైన. అలా వచ్చిన దాన్ని మనం 3D డిజైన్ అంటాము. ఇప్పుడు ఇది నార్మల్ డిజైన్ అండి. దీనిపైన సెకండ్ లైన్ వస్తుంది కదా, అప్పుడు ఇది 3D డిజైన్ అయిపోతుంది. ఈ బ్యాంగిల్ని నేను ఎందుకు చేస్తానంటే, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ప్లస్ నేను వీడియో స్టార్ట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ వీడియో చేయలేదు కదండి. ప్లస్ నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టము. చాలా ఈజీగా అయిపోద్ది, హెవీగా ఉంటుంది, వేసుకున్నా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. అందుకని నేను ఈ బ్యాంగిల్ని ఎప్పుడు చేద్దామని చూస్తూ ఉన్నాను. అందుకని నేను ఈరోజు ఈ బ్యాంగిల్ని చేసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. నాకైతే ఈ బ్యాంగిల్ని చేయడానికి మొత్తం 20 మినిట్స్ పట్టిందండి. 2 కట్ బ్యాంగిల్ ఒకటి, 4 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నానండి. సైడ్ బ్యాంగిల్స్ లెక్క 4 కట్. ఈ 3 బ్యాంగిల్స్ కలిపి చేయడానికి నాకు 22 మినిట్స్ పట్టిందండి. నేనైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో కొన్ని బ్యాంగిల్స్ థ్రెడ్ ర్యాపింగ్ చేసి పెట్టించాను. ఎందుకంటే మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసి పెట్టుకొని ఉంటే ముందే మనకి ఎప్పుడు ఏ డిజైన్ కావాలి, ఏ మ్యాచింగ్ కావాలంటే చక్కగా దానికి ముందు రోజే
మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్లో సెట్ చేసుకొని మంచి డిజైన్ క్రియేట్ చేసుకొని మనం మ్యాచింగ్ వేసుకొని వెళ్ళొచ్చు. ఇక లాస్ట్లో నాకు కొంచెం బ్యాంగిల్స్కి స్పేస్ మిగిలింది ఫ్రెండ్స్, అందుకని దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. ఇవే బ్యాంగిల్స్ మనం బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు పెట్టాలండి. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనం చేసుకున్న తృప్తి ఉంటుంది. ప్లస్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది ఫ్రెండ్స్. నాకు అది కాక కొందన్స్ హోల్సేల్ మార్కెట్లో తెచ్చానండి, చాలా తక్కువ రేటు పడింది నాకు. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానండి స్కిప్ చేసేస్తున్నారు. అలా కాకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి దయచేసి. ఎందుకంటే స్కిప్ చేసి చూస్తే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అది పూర్తిగా కూడా రాదు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, సబ్స్క్రైబ్ చేసినప్పుడు గంట సింబల్ని నొక్కండి, ఆల్ నొక్కండి. అది నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్రతి వీడియో ఎత్తుక్కోకుండా చూసేయచ్చు. ఎవ్రీడే నేను మార్నింగ్ 8:30 బిలో ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆల్ నొక్కారంటే ఎవ్రీడే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్దండి. అందుకని నేను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కమని చెప్తున్నానండి. దయచేసి చూసి ఊరకనే వెళ్ళొద్దండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఒక లేయర్ అయిపోయిందండి, ఫస్ట్ లేయర్. ఇప్పుడు 3D డిజైన్ని చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇందులో మనకి ఒక ఫ్లవర్ని తీసుకున్నట్లయితే, ఒక లోటస్ ఫ్లవర్ని తీసుకున్నట్లయితే అందులో 3 పెటల్స్ పెట్టామండి. మనం 3 పెటల్స్ని కూడా మనం పెటల్కి మధ్యలో స్పేస్ ఉంటుంది కదండి, అక్కడ మనం ఇప్పుడు B7000 గమ్ముని యూజ్ చేస్తున్నానండి. చూడండి, పెటల్కి మధ్యలో ఇప్పుడు ఆ గమ్ము రాసిన దగ్గర మనం మరలా పింక్ ఐ షేప్ పొందని పెట్టుకున్నామండి. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి సైడ్స్కి. లీవ్స్ దగ్గర కూడా కొంచెం గమ్ము రాసుకొని సిరామిక్ రౌండ్ కొందని పెట్టామండి. చూడండి, అది పెట్టిన తర్వాత వచ్చిన లుక్కే వేరు అసలు. మనం ఎక్కడైతే కుందానికి మధ్యలో గమ్ము రాసామో అదే ప్లేస్లో మనం కుందన్స్ని అరేంజ్ చేసుకోవాలి. దీనికోసం నేను B7000 గమ్ముని వాడుతున్నానండి. చూడండి, అది పై లేయర్ పెట్టిన తర్వాత ఎంతో లుక్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంతో కష్టపడి చేస్తామండి, కానీ
అందరూ కాదు, కొంతమంది చూసేటప్పుడు దాన్ని స్కిప్ చేయటము, ఓపెన్ చేసి వెనక్కి వెళ్ళిపోవటము చేస్తూ ఉంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేసి నేను పెట్టిన వీడియోని చూడాలని కోరుకుంటున్నానండి. నాకైతే ఈ బ్యాంగిల్ చేసిన తర్వాత చాలా అంటే చాలా నచ్చిందండి. నేనైతే ముందు రోజు ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే వేసుకోవటానికి నేను రెడీగా ఉన్నానండి. ఈరోజైతే నేను ఈ బ్యాంగిల్ని ఖచ్చితంగా వేసుకుంటానండి. నాకు అంత నచ్చింది. మీరు కూడా చక్కగా తయారు చేసుకొని, మీ చేతులతో మీరు తయారు చేసుకొని మీరు కూడా చక్కగా యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. దయచేసి